రాజేష్ తల్వార్, నుపూర్ తల్వార్ అనే దంపతులు ఉత్తరప్రదేశ్లోని నోయిడా అనే ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరిద్దరూ డెంటిస్టులు. వీరికి 14 సంవత్సరాల కుమార్తె ఉంది. వీరి ఇంట్లో హేమరాజ్ అనే వ్యక్తి వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఆ రోజు మే 16, 2008. కుమార్తె సపరేటుగా ఒక రూమ్లో ఉంటుంది. దంపతులు ఇంకో రూమ్లో ఉంటారు. వంటవాడు హేమరాజ్ కూడా అక్కడే సపరేటుగా ఒక రూమ్లో ఉంటాడు. రాజేష్ తల్వార్ ఉదయాన్నే లేచి కుమార్తె రూమ్లోకి వెళ్ళేసరికి ఆమె రక్తపు మడుగులో బెడ్ మీదే పడి ఉంది. బెడ్ అంతా రక్తంతో నిండి ఉంది. హేమరాజ్ అనే వంటవాడు కనిపించడం లేదు. ఇతనే చంపి పారిపోయి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అక్కడికి వెళ్ళి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్కి తరలించారు. 2 రోజుల తర్వాత దంపతుల ఇంటిపై నుండి దుర్వాసన వస్తుండడంతో టెర్రస్ మీదకి వెళ్ళి చూడగా వంటవాడైన హేమరాజ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పోలీసులు హేమరాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్కి తరలించారు. రాజేష్ తల్వారే కుమార్తెను, వంటవాడిని చంపి ఉంటాడని, అతని భార్యని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 2015 వరకు వీళ్ళు జైల్లోనే ఉన్నారు. 2015లో అలహాబాద్ కోర్టులో అప్పీల్ చేయగా సరైన సాక్ష్యాధారాలు ఏవీ వీళ్ళే చంపినట్లు లేకపోవడంతో కోర్టు వీరిని నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.